శనివారం రోజు కొన్ని పనులు ఇవే చెయ్యాలి, ఇవి చెయ్యొద్దు అని అంటారు పెద్దవాళ్ళు. అది ఇంకోటి ఏంటంటే శనివారం రోజు పలానా వస్తువులు కొనకూడదు, ఆ వస్తువులు కొంటే శని తగులుతుంది అని అంటూ ఉంటారు. ఇది దేని గురించి గురుగారు? నిజంగానే అలాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా, శని తగిలే వస్తువులు? దాని గురించి వివరించండి గురుగారు. బాగా అంటే మనకు ఇప్పుడున్నటువంటి వెస్ట్రన్ క్యాలెండర్ను అనుసరించే వాళ్ళందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మంగళవారం దీని కుజుడికి అంటే ఈ రోజుకి ఇప్పుడు ఇవాళ ఉదయం సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి హోర, దాన్నే హవర్గా మార్చారు. గంట ఉంటుందన్నమాట హోర. ఉదయం సూర్యోదయ సమయంలో అంటే మనకి 6:30 నుంచి 7:30 వరకు ఉండేటువంటి ఏదైతే హోర ఉందో దాంట్లోంచి పుట్టినదే ఈ వారం, మంగళవారం. అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి వారం అన్నాం దీన్ని. అదే 30 రోజుల తర్వాత అంటే 27 నక్షత్రాల తర్వాత రిపీట్ అయ్యేదాన్ని మాసం అంటారు, ఋతువుగా ఉంటారు సీజనల్స్గా. ఇక్కడ మనం మంగళవారం, నెక్స్ట్ వచ్చేది బుధవారం, ఎల్లుండు గురువారం, అవతల శుక్రవారం, అవతల శనివారం, అవతల ఆదివారం, తర్వాత సోమవారం, మళ్ళీ మంగళవారం వచ్చింది. అంటే రిపీట్ ఇవే జరుగుతూ ఉంటాయి. శనివారము అంటే మంగళవారానికి మంగళుడు అంటే మంచి చెయ్యువాడు, మంగళకరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అధిదేవత ప్రత్యధి దేవతగా తీసుకుంటాం. అంటే ఇవాళ ఉన్నటువంటి ఎనర్జీస్ మంగళవారం ఎనర్జెటిక్గా ఉంటాయి. అంటే ఏదైనా యుద్ధ రంగానికి సంబంధించి, భూమికి సంబంధించి లావాదేవీలు, వ్యవహారాలు, చిక్కుముడులు తెగట్లేదు, గొడవ పెట్టుకుంటే కానీ తెగవు అనుకున్న వాటికి ఇవాళ ప్రయత్నం చేస్తే చాలా మంచిది. బుధవారం బుధకారకత్వం, బుధుడు అంటే బుద్ధి కారకత్వం, వ్యాపారాత్మకమైనటువంటి విధానాలు. అలాగే మనం ఏదైనా విద్య నేర్చుకోవటానికి అంటే కారకత్వాల్లో తీసుకున్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో, శనివారానికి సనైశ్చరుడు అంటే నిదానముగా కదులువాడు. అసలు ఒరిజినల్గా మనకి ఈ బ్రిటిషర్స్ ఆదివారం హాలిడే ఇచ్చారు, ఒరిజినల్గా హాలిడే ఇవ్వాల్సింది శనివారం. శనివారం బద్ధకంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, స్లోగా ఉంటుంది, కర్మ సంబంధమై ఉంటుంది. ఎలాంటి కర్మలు చేయకూడదు ఆ రోజు. ఒక పని చేస్తే మనకి ఫలితం వస్తుంది, దాన్ని కర్మ అంటాం. ఇప్పుడున్న రోజుల్లో ఏ పని చేసినా ఎంతో కొంత అందులో స్వార్థం ఉంటుంది, స్వలాభం ఉంటుంది, చిన్నదో మద్దదో అబద్ధం ఆడాల్సి వస్తుంది. ప్రతిరోజు చేస్తున్నాం ఈ పని, కానీ అది శనివారం చేయడం తప్పు. అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, దొంగతనం చేయటం, చీట్ చేయటం, ఇలాంటి పనులు ఏవి కూడా శనివారం చేయకూడదు ఒరిజినల్గా. ఎందుకంటే ఈ అకౌంట్ అంతా కూడా శనివారం సంబంధించిన అధిదేవత అంటే కిరణం, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలోంచే ఇవన్నీ వచ్చినాయి. శనివారం వచ్చినా, సోమవారం వచ్చినా, శుక్రవారం వచ్చినా సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి క్వాలిటీస్, ఎనర్జీస్. శనివారానికి ఉన్నటువంటి ఎనర్జీ అది. నువ్వు ఏదైనా చేస్తే అది నీలో జ్ఞాపకంగా ఉండిపోయి ఆ జ్ఞాపకం నిన్ను కర్మగా మార్చి నిన్ను బాధిస్తుంది. తప్పు చేసింది ఎవరు? నన్ను మోసం చేసింది ఎవరు? నువ్వు. అది ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? మోసపోయిన నాకు జ్ఞాపకం ఉంటుంది బాధగా, మోసం చేసిన నీకు జ్ఞాపకం ఉంటుంది తప్పు చేసిన విధంగా కర్మగా. ఆ జ్ఞాపకం నీలో రోగంగా పరిణమిస్తుంది శనివారం వచ్చినటువంటి కిరణం ద్వారా. ఇవాళ మంగళవారం అమ్మ, నేను కొంచెం ధైర్యంగా ఉండాలి అనుకుంటున్నాను, నేను ఎవరితోటైనా గొడవ పడాలి, నాకు రావాల్సింది ఏదో ఉంది తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. నేను మంగళవారం ఆ పని ప్రారంభిస్తే నాలో ఆ ధైర్యం వస్తుంది. అంటే మంగళుడు నాకు మంగళం చేస్తాడు, మంచి చేస్తాడు. శనైశ్చరుడు ఏం చేస్తాడంటే కర్మసాక్షి, నువ్వు చేస్తున్న ప్రతి పనికి కర్మగా ఉంటాడు. అందుకని కొన్ని పనులు మనకి అంటే ఇక్కడ చాలామంది దాన్ని వేరేలా ఎలా మార్చుకున్నారంటే నూనె కొనకూడదు, ఉప్పు చేతితో తీసుకోకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటారు. అసలు ఆ రోజు ఎంత తక్కువ కర్మ చేస్తే అంత మంచిది. శ్రమ ఎక్కువ పడాలి అంటే ఎక్కువ వాకింగ్ చేయటం, ఎక్కువ ఎక్సర్సైజ్, అంటే శరీరం ఎక్కువగా సోమరితనానికి అలవాటు పడి ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది శనివారం. మీరు గమనించండి, ప్లాన్ చేసుకోండి, రేపు చేద్దాంలే చూద్దాంలే అనే పోస్ట్పోన్మెంట్ వస్తుంది శనివారం. అంటే ఆ సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి కిరణాల యొక్క ప్రభావం అది.
అందుకని ఆ రోజు ఎక్కువ దైవ కార్యక్రమాలకి మంచివి, అంటే సత్కర్మల వైపు మనల్ని నడిపించే వాటి వైపు అడుగులు వెయ్యాలి. అంటే నీచమైన పనులు, అంటే నాన్ వెజ్ ఎందుకు తినరు అంటే అది నీచం. ఒక జంతువుని బలిచ్చి దానిని స్వీకరించడం ద్వారా అది కర్మ పదింతలవుతుంది. అందుకని వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి శనివారం కొంతమంది నీసి తినరు. కానీ ఇప్పుడున్నటువంటి యూత్ పిల్లలు శనివారం లేదు గాడిద గుడ్డు లేదని తినేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మీరు చూస్తున్నారు సడన్ డెత్స్, హార్ట్ అటాక్స్, యాక్సిడెంట్స్. ఇవన్నీ గాడిద గుడ్డు, ట్రాష్, ఇవన్నీ మూఢనమ్మకాలు అని అనుకునే వాళ్ళ వల్లే వస్తుంది. నాస్తికులు అనే పేరుతో వస్తుంది. ఇదంతా పూర్తిగా సైంటిఫిక్. ఆదివారం అనేది ప్రారంభం రోజు, ఫుల్ పవర్ఫుల్ డే. ఆ రోజు చాలా యాక్టివ్గా ఉండాలి. కానీ ఆ రోజు యూత్ అంతా ఆదివారం కదా అని రెస్ట్ తీసుకుంటుంది, పడుకుంటుంది, లేట్గా లెగుస్తుంది, బద్ధకంగా ఉంటుంది. అది శనివారం తాలూకు ఎఫెక్ట్. శనివారం మందంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. కానీ ఈవినింగ్ అయ్యే కొలది కుర్రోళ్ళలో ఆ జోస్ వచ్చి హాలిడే కదా, సండే హాలిడే కదా, అందుకని సాటర్డే నైట్ అవుట్స్ చేస్తున్నారు. ఈ శనివారం ప్రభావం ఆదివారం మీద పడి ఆదివారం లేటుగా లేవడం వల్ల వీళ్ళ జీవితాలు, పిల్లల జీవితాలు, యూత్ జీవితాలు ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు రాత్రి అంతా కష్టపడి వచ్చాడు, ఎక్కడ పార్టీల్లోను పబ్బుల్లోను అని పొద్దుటే లేపట్ల. అవును గురుగారు. శనివారం చెయ్యకూడని పనులు ఏంటంటే ఏమీ చేయకూడదు. ఒకటి దైవ కార్యక్రమాల్లో ఉండాలి, లేదా మీది వ్యవసాయ సంబంధిత కుటుంబం అయితే పొలంలోకి వెళ్ళి శ్రమ పడాలి, శ్రమ ఎక్కువ పడాలి, బాగా ఎక్కువ వర్కౌట్స్ చేయాలి. అవన్నీ చేస్తే అప్పుడు శని యొక్క ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది. శని నడకకి కారకుడు, మన కాళ్ళలో అగ్నితత్వాన్ని ఇస్తాడు. కొంతమందికి ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పార్కిన్సన్ వ్యాధి అనే ఒకటి వణుకుడు వ్యాధి వస్తుంది, నడవలేరు. అంటే వాడు స్లోగా నడుస్తున్నాడు, పెరాలసిస్ వచ్చింది అంటే కారణాలు ఇవే. అందుకని ఏంటంటే శనివారం ఎక్కువ వాకింగ్ ఎక్కువ పెట్టుకోవాలి, శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెట్టే పనులు ఉండాలి, చెమట పట్టాలి, అలాంటి పనులు చేయాలి. ఇక మిగతావన్నీ కూడా మూఢనమ్మకాలు. నూనె కొనకూడదు, ఉప్పు తీసుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటారు. దుష్టకర్మలు, పాపకర్మలు చేయకూడదు. కర్మ అది సత్కర్మై ఉండాలి, అది నీకు యోగ్యమై ఉండాలి, నీ శరీరానికి బలాన్ని ఇచ్చేదై ఉండాలి. అంటే జిమ్ చేయటం, బాగా రన్నింగ్ చేయటం, వాకింగ్ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, ఇలాంటివన్నీ చేయాలి శనివారం. అంతేగాని రియాలిటీలో అయితే ఈ వస్తువులు కొనొద్దు, ఆ వస్తువులు కొనొద్దు అనేది ఉంటున్నావమ్మా. నీ దగ్గర ఉన్నది అవతల వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వల్ల తీసుకుంటున్నావు, వాళ్ళే నీకు దానం చేయట్లే, ఏం లేవు, అలాంటివి ఏమీ లేవు, ఏముండవు. మూఢనమ్మకాలు. ఒకవేళ నీకు ఎవరో ఏదో ఇచ్చారు దానం, నువ్వు దానం పొందే స్థితిలో ఉన్నావా లేదో ఆలోచించుకోవాలి. ఒకవేళ నీకు ఇచ్చారు, నువ్వు తీసుకుని అది అర్హత ఉన్న వాళ్ళకి నువ్వు ఇవ్వు. నువ్వు తీసుకున్న దాన్ని నువ్వు ఇవ్వు, తప్పేం లేదు. నువ్వు తీసుకోవడంలోనూ తప్పలేదు, ఇవ్వడంలోనూ తప్పలేదు. కానీ ఇవ్వాలి, నీకు అర్హత ఉందా, నిజంగా నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు హ్యాపీగా తీసుకో. నూనె దానం ఇచ్చినా, నువ్వులు దానం ఇచ్చినా, అంటే శనివారం చేసే దానాలు అవే. ఉప్పు దానం ఇచ్చినా మనం ఎవరికి ఇస్తాం? నల్లగా ఉండే బ్రాహ్మణుడికి. ఇప్పుడు నువ్వుల దానం అందరూ తీసుకోరు, మినుముల దానం అందరూ తీసుకోరు, ఏదో దానికోసం ప్రత్యేకంగా ఉన్నారని అనుకుంటారు. అంటే శనేశ్వరుడు రూపంలో వాళ్ళు వచ్చారు, మనం ఇచ్చాము, దానమే అనుకుంటాం. అసలు తీసుకునేవాళ్ళే లేకపోతే ఇచ్చేవాడు ఎక్కడో ఎవరికి ఇస్తాడు, పుణ్యాన్ని ఎలాగా సంప్రాప్తించుకుంటాడు? నీకు అర్హత ఉంటే నిజంగా నువ్వు దానం తీసుకో, దాన్ని నువ్వు మళ్ళీ సత్కర్మ కిందకి మార్చి అది ఎవరికి అవసరం వాళ్ళకి ఇవ్వు. నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేసే స్థితిలో ఉన్నావు, నువ్వులు దానం తీసుకో, దాన్ని బెల్లం కలిపి శుభ్రంగా హోమం చేసే. తీసుకున్న దానం అంటే అవతల వ్యక్తి కర్మ పాపాన్ని తీసుకున్నావు, అదొక పుణ్యం వస్తుంది. దీన్ని పదార్థం కింద మార్చి అగ్నిహోత్రం చేసేసావు, 2 పుణ్యాలు వస్తాయి. లేదు ఇంకొకటి ఏదో దానం, నువ్వు నీకు అంటే దానాలు ఎవరు ఎవరో నూనె దానం ఇచ్చారు, నీకేదో ఇచ్చారు, నువ్వు తీసుకున్నావు, దాన్ని శుభ్రంగా మంచివి పులిహోర కింద మార్చు, పులిహోర వండు, తినేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ పెట్టు. దానం తీసుకున్న పుణ్యము ప్లస్ పులిహోర తయారు చేసి పంచిపెట్టిన పుణ్యము 2 వస్తాయి. దాన్ని అన్వయించుకోవడం తెలియాలి, ఏది తప్పు ఉండదమ్మా.